ప్రపంచ దృష్టి ఆ బ్రిడ్జ్ వైపే. వంద ఏళ్ల కళ నేడు సాకారం చేయనున్న ప్రధాని. హాయ్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. భారతదేశం ఒక విశాలమైన భూమి, అపారమైన సాంప్రదాయాలతో, అద్భుతమైన నిర్మాణాలతో కప్పబడి ఉంది. ఈ దేశ చరిత్రలో ఎన్నో రైలు మార్గాలు, వంతెనలు కనిపిస్తాయి. కానీ ఒక వంతెన మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది కేవలం వంతెన కాదు, ఇది భారతదేశ పట్టుదలకి, ప్రావీణ్యానికి, విజ్ఞానానికి నిలువెత్తు గుర్తు. అదే చెనాబ్ బ్రిడ్జ్. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా చినాబ్ బ్రిడ్జ్ ను నిర్మించారు. చినాబ్ బ్రిడ్జ్ కాశ్మీర్ లో పర్యాటకానికి ఓ గేమ్ చేంజర్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ ని నది సాధారణ నీటి మట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. జమ్మూ కాశ్మీర్, రియాసీ జిల్లాల్లోని బఖల్, కౌర్ గ్రామాలను ఈ బ్రిడ్జ్ అనుసంధానిస్తుంది. భూకంపాలతో పాటు వరదల వంటి వాటిని తట్టుకుని సైతం నిలబడేలా దీన్ని నిర్మించారు. పారిస్ లో ఉన్న ఈఫెల్ టవర్ కంటే ఈ బ్రిడ్జ్ 35 మీటర్లు ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 2.86 కోట్ల కిలోల స్టీల్ ను వాడారు. -10 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ ఈ బ్రిడ్జ్ ని ఉపయోగించుకోవచ్చు. ఈ బ్రిడ్జ్ మొత్తం 1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందుకు గాను కేంద్ర సర్కారు 1486 కోట్లు ఖర్చు చేసింది. జమ్మూ కాశ్మీర్ ను రైల్వే నెట్వర్క్ తో అనుసంధానించాలనుకుంది. 100 ఏళ్ల క్రితం నుంచి ఉన్న కళ ఇది. మన దేశాన్ని బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలోనే దీనికి పునాది వేసినప్పటికీ ఇప్పటి వరకు ఆ కళ నెరవేరలేదు. 1905లో బ్రిటిషర్లు ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను పరిశీలించగా రైల్వే లైన్ నిర్మాణానికి నాటి మహారాజు ప్రతాప్ సింగ్ కూడా ఒప్పుకున్నారు. అయినప్పటికీ పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలాసార్లు ఈ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఆ కళ ఇప్పుడు నెరవేరుతోంది. ఈ బ్రిడ్జ్ ద్వారా రైల్వే నెట్వర్క్ తో జమ్మూ కాశ్మీర్ లింక్ అవుతోంది. త్వరలోనే కాత్రా, శ్రీనగర్ వందే భారత్ రైలు పరుగులు తీయనుంది. ఈ బ్రిడ్జ్ ఎంత సేఫ్ అంటే 120 సంవత్సరాల జీవితకాలం కలిగి ఉండేలా మరియు గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని నిర్వహించేలా రూపొందించబడింది. ఇది రికార్డ్ స్కేల్ పై 8% తీవ్రత వరకు భూకంపాలను తట్టుకోగలదు. 40 టన్నుల TNTకి సమానమైన అధిక తీవ్రత పేలుళ్లను కూడా తట్టుకోగలదు. దీని ఉక్కు నిర్మాణం 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను మరియు గంటకు 266 కిలోమీటర్ల వరకు గాలి వేగాన్ని తట్టుకోగలదు. దీనికి మంటలు అంటుకున్న తర్వాత కూడా ఇది గంటకు 30 కిలోమీటర్ల పరిమితి వేగంతో పనిచేస్తుంది. ఇది కేవలం ఒక వంతెన కాదు, ఇది ఒక గర్వ సూచిక. ఇది భారత ఇంజనీరింగ్ ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు ప్రతిరూపం.